జనగామ జిల్లాలో అకాల వర్షంతో రైతులు గోసపడుతున్నారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిముద్దైంది. చెరువులను తలపించేలా కల్లాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. సమయానికి బార్దన్లు ఇవ్వకపోవడంతోనే ధాన్యం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. 5 ఎకరాల ఒట్లు తెచ్చి ఈడ పోసినాము రాసి. ఇంత అన్యాయంగా జరిగింది. ఎవరు వచ్చి చూసిన మానవుడు లేడు ఇడికి. మేమేం చేయాలి? ఇప్పుడు మొలకలు వచ్చినాయి, ఒట్లు కూడా మాకు బార్దాని ఇవ్వలేదు. నిన్న మ్యాచర్ వచ్చింది, మాకు వచ్చినా ఈ వేస్ట్ అయిపోయినాయి. మేము 5 ఎకరాల పొలం పెట్టుకొని తెచ్చి ఈడ పోసుకొని నైట్ 12 గంటలకు పొద్దున 6 గంటలకు వచ్చి చేస్తున్నాం మీ పని. పిల్లలు మేము అంతా. ఎవరు మాకు న్యాయం చేస్తారో చెయ్యరు. ఇక ఈ పచ్చొడ్లు కొంటారా లేకపోతే ఎవరు చూస్తలే. అయినా కూడా తగ్గకపోతే మేము బకెట్లతోటి కూడా ఎత్తి పోసుకుంటున్నాము. మేమేం చేయాలి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? నిన్న బాగా నిట్టే మా ఒడ్లు పోవు కదమన్నా ఇయ్యకపోతుంది. ఇక చూడు ఎన్ని ఒడ్లు నీళ్లు కొట్టుకుపోయినాయి. ఒడ్లు ఎట్లా చేయాలి మరి? ఇప్పుడు రైతు ఎట్లా బతుంది? ఏమన్నా లాభం ఉన్నది? అయినా ఎన్నిసార్లు మేము పట్టి మళ్ళీ పోసుకుంటా ఇదే పని చేసుకుంటుంటే సగం ఆగం అయిపోయాయి. 2 బస్తాలు ఒడ్లు పోయినాయి. ఒక్కరోజు 10 రోజులు చేసి ఒక్కరోజు నాశనం ఎత్తిమి. 6 నెలలకు ఒకసారి వండితే ఏమొచ్చిందా? మాకు ఇంట్లో ఏం ముళ్ళ కట్టుకుంటారో చెప్పిండ్లా. 8 రోజులు ఒడ్లు తెచ్చి ఇంతవరకు ఇచ్చుడు లేదు. పరదలు ఇచ్చుడు లేదు. పరదల కాడిపోతే 1 గంటకు నుంచి అడిగితే సాయంత్రం 4 గంటల దాకా చూస్తే సార్ లేడన్నారు. అన్నాక మళ్ళీ వాన వచ్చేమోపు ఇచ్చిర్రు పరదలు. ఇక చినిగిపోయిన పరదలు ఎక్కడ పడితే అక్కడ ఏం పనికిరాలేదు సార్. ఆ ఒడ్లు మ్యాచర్ వచ్చినాయి. అదో అవి ఏం పని చేయలే. బారదాని లేదు, ఏం లేదు. ఇక నీళ్ళల్లో పోయినాయి సారు. కొద్దిగా ఇవన్నీ ఎత్తి అటు పోసినాం. బాగా మరిగేది సార్. మాది మండలం జిల్లా వరకు జనగాం. ఇక మా పరిస్థితి